గత కొన్ని రోజులుగా దేశ రాజకీయాలలో నెలకొన్న తీవ్ర ఉత్కంఠ అయితే ఎట్టకేలకు తెరపడింది. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో 2 లోక్సభ స్థానాలలో పోటీ చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 2 చోట్ల ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో రాహుల్ గాంధీ ఏదో ఒక స్థానాన్ని వదులుకోవాల్సిన అనివార్య పరిస్థితి నెలకొంది. దీంతో రాహుల్ గాంధీ తన సిట్టింగ్ స్థానమైన వాయనాడ్ను వదులుకుంటారా లేక కాంగ్రెస్ కంచుకోట అయిన రాయ్బరేలీ నుండి తప్పుకుంటారా అన్నది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ ఏ స్థానంలో కొనసాగాలి అన్న దానిపైన అయితే నిర్ణయం తీసుకునేందుకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ సోమవారం నాడు కీలక భేటీ నిర్వహించింది. ఈ భేటీకి కాంగ్రెస్ మాజీ అధినేత్రి ఎంపీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ తదితరులు హాజరయ్యారు. అయితే రాహుల్ రాజీనామా చేయాల్సిన సీటు విషయంపైన తీవ్రంగా చర్చించారు. అనంతరం రాహుల్ గాంధీ వయనాడ్ ఎంపీ సీటుకు రాజీనామా చేసి రాయ్బరేలీ నుండి ప్రాతినిధ్యం వహించాలని నిర్ణయించారు. ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ను క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే వ్యూహంలో భాగంగానే రాహుల్ను రాయ్బరేలీ లోక్సభ స్థానం నుండి కంటిన్యూ చేయిస్తున్నారు. దీంతో రాహుల్ ఏ స్థానానికి రిజైన్ చేస్తారన్న నరాలు తెగే ఉత్కంఠకైతే ఎట్టకేలకు తెరపడిందని చెప్పవచ్చు. रायबरेली से और वायनाड से इमोशनल कनेक्शन है। पिछले 5 सालों में मैं वायनाड का एमपी था और वायनाड के सब लोगों ने, हर पार्टी के लोगों ने प्यार दिया, तो उसके लिए मैं दिल से धन्यवाद करता हूं और पूरी ज़िंदगी उसको याद रखूंगा। प्रियंका वायनाड से चुनाव लड़ेगी, मगर मैं भी पीरियोडिकली वायनाड जाऊंगा और जो वायदे हमने वायनाड को किए थे उनको हम पूरा करेंगे। रायबरेली का पुराना रिश्ता है, काफ़ी खुशी हो रही है कि मैं उनको फिर से रिप्रेजेंट करूंगा, मगर आसान निर्णय नहीं था, मुश्किल निर्णय था क्योंकि जुड़ाव दोनों के साथ है। सो आई हैव एन इमोशनल रिलेशनशिप विद बोथ रायबरेली and the people of Wayanad, and the last 5 years as member of Parliament of Wayanad have been a fantastic experience, a very enjoyable experience. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో 2 లోక్సభ స్థానాలలో పోటీ చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 2 చోట్ల ఘన విజయం అయితే సాధించారు. ఇదే విషయానికి సంబంధించి రాహుల్ గాంధీ ఏదో ఒక స్థానాన్ని వదులుకోవాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి. వీటికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విక్రాంత్ అందజేస్తారు. విక్రాంత్, ఇటీవల జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో కూడా రాహుల్ గాంధీ వాయనాడ్తో పాటు రాయబరేలీ నుంచి కూడా పోటీ చేశారు. 2 స్థానాల్లో కూడా విజయం సాధించారు. అటువంటి పరిస్థితుల్లో కూడా రాహుల్ గాంధీ రాయబరేలీ సీట్ను వదులుకుంటాడా, వాయనాడ్ సీట్ను వదులుకుంటాడా అనే ఉత్కంఠకు మాత్రం కాసేపటి క్రితమే తెరపడింది. ఎటకేలకు వాయనాడ్ రాయబరేలీ నుంచి ఎంపీగా గెలిచినటువంటి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాత్రం అందరూ ఊహించినట్టుగానే రాయబరేలీ ఎంపీగా కూడా కొనసాగబోతా ఉన్నారు. వాయనాడ్కు రాహుల్ రాజీనామా చేస్తాడు. ఇక్కడ ఉప ఎన్నికల్లో కూడా తన సొంత సోదరి మొదటిసారి కూడా ఇటు ప్రియాంక గాంధీ కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో కూడా పోటీ చేయబోతున్నారు. ప్రియాంక గాంధీ కూడా ఈ వాయనాడ్ నుంచి పోటీ చేస్తారని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా కాసేపటి క్రితమే ప్రకటించాడు. అంతకుముందే ఈ ఢిల్లీలో కూడా ఖర్గే నివాసంలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో కూడా కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ గా ఉన్నటువంటి సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ కూడా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ కూడా రాయబరేలీ ఎంపీగానే కొనసాగాలని కూడా నిర్ణయించుకున్నారు. గతంలో కూడా సోనియా గాంధీ ఇదే స్థానం నుంచి కూడా పోటీ చేసి గెలిచిన పరిస్థితి. కానీ సోనియా గాంధీ ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలిగి కూడా అనారోగ్య పరిస్థితుల నేపథ్యంలో రాజ్యసభ ఎంపీగా కూడా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ అదే ప్రాంతం నుంచి కూడా కంటిన్యూ చేయబోతా ఉన్నారు. చివరిసారిగా వాయనాడ్లో కూడా పోటీ చేసి గెలిచినటువంటి రాహుల్ గాంధీ కూడా ఈసారి కూడా అక్కడి నుంచి గెలిచాడు. వాస్తవానికి గెలిచిన తర్వాత 14 రోజుల్లోపే వాస్తవానికి ఎవరైనా కానీ 2 చోట్ల పోటీ చేసి గెలిచినట్లయితే ఒక సీట్ను వదులుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ కు వయనాడ్లో బలమున్న నియోజకవర్గం కావడంతో కూడా
గత ఎన్నికల్లో రాహుల్ అమేథీతో పాటు ఇక్కడ కూడా పోటీ చేశాడు. అయితే అమేథీలో స్మృతి ఇరానీ కేంద్ర మంత్రి చేతిలో ఓడిపోయిన నేపథ్యంలో కూడా వాయనాడులో విజయం సాధించారు. ఈ నేపథ్యంలోనే ఇటు సోనియా గాంధీ కూడా ఎన్నికలకు దూరంగా ఉన్న నేపథ్యంలో కూడా అక్కడి నుంచి ప్లస్ ఇక్కడ వాయనాడు రెండు ప్రాంతాల నుంచి కూడా పోటీ చేసి గెలిచిన నేపథ్యంలో కూడా ప్రియాంక పోటీ చేస్తారనే వార్తలు ఈ రెండు చోట్ల గెలిచినప్పటి నుంచి కూడా వస్తున్నాయి. ఈ లోక్సభ ఎన్నికల్లోనే పోటీ చేయాలని అనుకున్నప్పటికీ కూడా ప్రియాంక గాంధీ చివరి నిమిషంలో కూడా ప్రత్యక్ష ఎన్నికల నుంచి కుటుంబ పాలన అవుతుందన్న ఒక కారణం కావచ్చు. సోనియా గాంధీ ఇప్పటికే రాజ్యసభలో ఉన్న నేపథ్యంలో కూడా పోటీ నుంచి దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రాయబలి వాయనేడు ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా ఇటు రాహుల్ గాంధీకి కూడా పెద్ద అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ ఉప ఎన్నికల్లో కూడా ప్రియాంక గాంధీ పోటీకి దింపాలని కూడా సిద్ధమయ్యారు. అంతకుముందు కూడా ఈ రోజు ఉదయం కూడా రాహుల్ గాంధీ మీడియా కూడా అడిగిన పరిస్థితుల్లో కూడా తాను ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు, కానీ రెండు నియోజకవర్గాల ప్రజలకు ఒక సంతోషమైన వార్త కలిగించే నిర్ణయం తీసుకుంటాను తొందరలో అనేసి ఈ రోజు ఉదయమే మాట్లాడిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ ఈ రోజు సాయంత్రం కొద్దిసేపటి క్రితమే ఇటు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగినటువంటి కీలక భేటీలో కూడా స్వయంగా ప్రియాంక గాంధీని పోటీలోకి దింపాలని మాత్రం నిర్ణయిస్తా ఉన్నారు. వాస్తవానికి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా మొన్న ఇండియా కూటమి కూడా భారీగా సీట్లు కైవసం చేసుకున్న పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండాలంటే ఎదగాలంటే మాత్రం ఖచ్చితంగా గాంధీ కుటుంబానికి సంబంధించిన నేతే ఇక్కడ ఉండాలనే ఒక నిర్ణయానికి వచ్చారు. అందులో భాగంగానే ప్రియాంక గాంధీని కూడా రంగంలోకి దించనున్నారు శిరీష. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.